ముందుగా మరి ఓటంతా తెలియజేస్తారు రాము గారు కుటుంబం నుంచి. ఆ తర్వాత చివరి ప్రార్థన, ప్రభు చేసిన ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తున్నారు. వస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి మనుషులు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బైబిల్ గ్రంథంలో దీంట్లో తెలుసుకున్న వారు, అదేవిధంగా బైబిల్లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. సో అంతకంటే చాలా కాలం తర్వాత దీన్ని జాన్ హికెన్బర్గ్ అనే శాస్త్రవేత్త దీన్ని అక్షేత్రీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా దీన్ని ప్రింట్ చేయడం జరిగింది ప్రపంచంలో. సో ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోయే పుస్తకం కూడా ఇదే. ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మే పుస్తకంలో మన క్రిస్టియన్స్ చాలా మంది ఉంటారు, ప్రొవైడేషన్ నమ్ముకుంటారు. ఈ విషయాన్ని నేను తెలియపరుస్తున్నానంటే, దేవుడు లోక జ్ఞానాన్ని వెలితనంగా చేసినాడు. 1 కొరింథీ 1:20 ఉంటుందన్నమాట. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని అక్కడ తెలియపరుస్తాడు. ఈ విషయాలు ఎందుకు తెలియపరుస్తుందంటే, మనం పెంచుకున్న జంతువులు, ఆవు కానీ, మేక కానీ, పిల్లి కానీ, ఇంకా మిగతా ఏమైనా సరే, అవి మన మాట వింటాయి, మనల్ని గుర్తిరుగుతాయి. కానీ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, తండ్రి దేవుడు ప్రపంచాన్ని సృష్టి చేసి దాంట్లో మనల్ని ఉంచి మన స్వరూపమంతా మనల్ని కలగజేసి, మీరు నా బిడ్డలు నన్ను పోయి నడుచుకోండి అని చెప్తే, ఇక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే జారుడు పుట్ట గురించి సకల విధములైన గడ్డలైన పనులు చేస్తున్నారు. సో ఇవన్నీ మనకు ఎల్లప్పుడూ శాస్త్రం కాదు. ఎందుకంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, శరీరం కేవలం నిష్ప్రయోజనం. యోహాను 6వ అధ్యాయం 13వ ఉంటుంది. అంటే ఈ విషయాలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మనకు సమయాన్ని ఆదాము ఇంకా కనగలుగుతారు. ఆదాము మాట తప్పినందుకు మరణం వచ్చింది. అదేవిధంగా మనం చేస్తున్న క్రియలను బట్టి కాలాన్ని పట్టించుకుంటూ దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. సో మన చనిపోయే సమయం ఎప్పుడో తెలియదు కాబట్టి బ్రతుకున్నప్పుడే ఆయన ఆజ్ఞలను కైకొని, అదేవిధంగా ఆయన ఇష్టానుసారంగా బ్రతికితే, ఇక్కడ శ్రమ పడితే అక్కడ మనకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. సో అది ఇక్కడికంటే అక్కడ చాలా బాగుంటుంది. దాని గురించి మనం అందరము వెయిట్ చేయాలని, ఆయన దారిలో నడుచుకోవాలనేది చిన్న ప్రయత్నము. అదేవిధంగా ఇప్పుడు చదువుతున్న వారు చాలా మంది 1వ తరగతి నుంచి కానీ, చిన్న తరగతి నుంచి ఇంకా పీజీ, ఎంఏ, ఎంబీఏ, వీరందరూ వాళ్ళ పుస్తకాలలో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే మాట ఉంటుంది. మీకు అందరికి తెలుసు అనుకుంటున్నా నేను. ఈ విషయాలు అన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియపరచండి. మా దేవుడు, ఈయన నిజమైన దేవుడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే మాట ఇది జరుగుతున్న సందర్భాలను బట్టి, కాలాలను బట్టి ఆయన గురించి దీంట్లో రాయడం జరిగింది. అంతకుముందు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు రాయలేదనే విషయాన్ని వారికి గుర్తుకొచ్చే విధంగా తెలియపరచండి. అది సువార్త ప్రకటించడం వాళ్ళకి అవుతుంది. వాళ్ళు విని విశ్వసిస్తే రక్షింపబడతారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ దేవునిపేట శుభావందనాలు. అయితే చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేశాము. ప్రేమతో స్వీకరించాలని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.